వెల్కమ్ టు ఎస్ఆర్ఎంటీ ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మార్చ్ 25, 2026 కరెంట్ అఫైర్స్ క్విజ్ ప్రాక్టీస్ చేద్దాం. 1. 2025 వార్షిక వాయు నాణ్యత నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషితమైన దేశం ఏది? ఏ. భారతదేశం, బి. పాకిస్తాన్, సి. బంగ్లాదేశ్, డి. చైనా. సమాధానం బి. పాకిస్తాన్. ఐక్యూ ఎయిర్ నివేదిక ప్రకారం 2025లో పాకిస్తాన్ ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన దేశంగా నిలిచింది. ఇక్కడ PM 2.5 స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే 13 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. 2. సురక్షా సంకల్ప్ కార్యశాల అంటే వర్క్షాప్ మార్చ్ 25, 2026న ఏ నగరంలో నిర్వహించబడింది? ఏ. ఢిల్లీ, బి. ముంబై, సి. హైదరాబాద్, డి. బెంగళూరు. సమాధానం సి. హైదరాబాద్. జిల్లా స్థాయి హెచ్ఐవి నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి నాకో ఈ కార్యశాలను హైదరాబాద్లో నిర్వహించింది. 3. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం 2026 యొక్క థీమ్ ఏమిటి? ఏ. క్షయరహిత భారత్, బి. ఎస్ వీ క్యాన్ ఎండ్ టీబీ, సి. ఆరోగ్యమే మహాభాగ్యం, డి. మంచు కరగడం ఆపుదాం. సమాధానం బి. ఎస్ వీ క్యాన్ ఎండ్ టీబీ. మార్చ్ 24న జరుపుకునే ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం కోసం ఎస్ వీ క్యాన్ ఎండ్ టీబీ అంటే అవును, మనం టీబీని అంతం చెయ్యగలము అనే థీమ్ను నిర్ణయించారు. 4. ICIMOD నివేదిక ప్రకారం 1990-2020 మధ్యకాలంలో హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో ఎంత శాతం హిమానీ నదాలు కరిగిపోయాయి? ఏ. 5%, బి. 10%, సి. 12%, డి. 15%. సమాధానం సి. 12%. మంచు కరగడం వల్ల 1990-2020 మధ్యకాలంలో హిందూకుష్ హిమాలయ ప్రాంతంలోని 12% హిమానీ నదాలు కనుమరుగయ్యాయి. 5. ఉత్తరాఖండ్ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ఆమోదించిన రెండవ రాష్ట్రం ఏది? ఏ. రాజస్థాన్, బి. గుజరాత్, సి. మధ్యప్రదేశ్, డి. ఉత్తరప్రదేశ్. సమాధానం బి. గుజరాత్. ఉత్తరాఖండ్ తర్వాత యూసీసీ బిల్లును ఆమోదించిన రెండవ భారతీయ రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. 6. తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఐవి ప్రాబల్యం ఎంత శాతంగా ఉంది? ఏ. 0.10%, బి. 0.41%, సి. 1%, డి. 0.55%. సమాధానం బి. 0.41%. తెలంగాణలో హెచ్ఐవి ప్రాబల్యం 0.41%గా ఉంది. ఇక్కడ దాదాపు 1,56,961 మంది హెచ్ఐవి ఎయిడ్స్తో జీవిస్తున్నారు. 7. 2025 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరం ఏది? ఏ. లాహోర్, బి. హుటాన్, సి. లోని భారతదేశం, డి. ఢిల్లీ. డి. ఢిల్లీ. సమాధానం సి. లోని భారతదేశం. 2025లో 112.5 మైక్రోగ్రాముల PM 2.5 సగటుతో భారతదేశంలోని లోని నగరం ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరంగా నిలిచింది. 8. కకడు ఎక్సర్సైజ్ 2026 అనే నావికాదళ విన్యాసాలకు ఆతిథ్యమిస్తున్న దేశం ఏది? ఏ. భారతదేశం, బి. ఆస్ట్రేలియా, సి. అమెరికా, డి. జపాన్. సమాధానం బి. ఆస్ట్రేలియా. కకడు ఎక్సర్సైజ్ 2026కు ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తోంది. 9. ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఏ. దీపికా పల్లికల్, బి. జ్యోత్స్నా చినప్ప,
సి అనాహత్ సింగ్ డి పివి సింధు సమాధానం సి అనాహత్ సింగ్. ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్లో అనాహత్ సింగ్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. 10. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడానికి నివేశ్ మిత్రా 3.0ను ఎవరు ప్రారంభించారు? ఏ. మహారాష్ట్ర బి. తమిళనాడు సి. ఉత్తరప్రదేశ్ డి. గుజరాత్ సమాధానం సి. ఉత్తరప్రదేశ్. తన ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ పెంచడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నివేశ్ మిత్రా 3.0ను ప్రారంభించింది. 11. రాజ్యసభలో సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంబ్రెల్లా బిల్లు 2026ను ఎవరు ప్రవేశపెట్టారు? ఏ. రాజ్నాథ్ సింగ్ బి. అమిత్ షా సి. ఎస్. జైశంకర్ డి. నితిన్ గడ్కరీ సమాధానం బి. అమిత్ షా. హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో సిఏపిఎఫ్ అంబ్రెల్లా బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. 12. 2025 ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక ప్రకారం భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ఏ. మొదటి బి. మూడవ సి. ఆరవ డి. 10వ సమాధానం సి. ఆరవ. 2025 ప్రపంచ వాయునాణ్యతా నివేదికలో పాకిస్తాన్ ప్రథమ స్థానంలో ఉండగా భారతదేశం 6వ స్థానంలో ఉంది. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.